పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో గల ఏపీఐఐసిలోని దినకర ట్రెడిషనల్ ఫుడ్ సంస్థలు అవలంబిస్తున్న పనితీరుపై గుర్రంపాలెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం నాడు సర్పంచ్ ఉగ్గిన గోవింద్, సుఖవత అజయ్, గంట్రెడ్డి నగేష్ స్థానిక గ్రామ ప్రజలతో కలిసి బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉగ్గిన గోవింద్ మాట్లాడుతూ, ఇండస్ట్రీ ఇక్కడ రన్ చేస్తున్నారంటే గత 2.5 సంవత్సరాలుగా అదైతే ఫుడ్ ఇండస్ట్రీగా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకొని ఇక్కడ 6-7 ఫ్లాట్ నెంబర్లు ఐడియా గుర్రంపాలెంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇండస్ట్రీ నడుపుతున్నారు. దానిలో వాళ్ళు ఏదంటే మాకు వాషింగ్, క్లీనింగ్ కూడా మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని చెప్పారు. సరే, వాళ్ళ పేపర్లు వాళ్ళ నమ్మని అడిగాము. రెండోది ఏంటంటే ఇక్కడ క్లీనింగ్ చేయడం వల్ల గత 2 సంవత్సరాలుగా వీళ్ళు ఏదైతే వాషింగ్ చేసి వీళ్ళు ఏంటంటే హాస్పిటల్ తాలూకా వేస్ట్ ఇవి తీసుకొచ్చి ఇక్కడ క్లీన్ చేయడము, అలాగే రైల్వేస్లో ఉన్నటువంటి క్లాత్స్ అన్ని ఇక్కడ క్లీన్ చేయడము, ఇలాగే అన్నీ కూడా వీళ్ళు సర్వీస్ సెక్టార్లో వీళ్ళు పనిచేస్తూ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ కెమికల్ వాటర్ని వీళ్ళు గ్రౌండ్ వాటర్లోకి వదిలేస్తున్నారండి. వదిలేస్తూ వీళ్ళకి కరెక్ట్గా ప్రాపర్గా కలవట్స్ కానీ ఏమీ కూడా ఆ వేస్ట్ వాటర్ వెళ్ళే ఇది కానీ ఏమీ లేదు ఇక్కడ. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే మేము గత 2 సంవత్సరాలుగా వీళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ మాకేంటంటే ఇంతకుముందు గతంలో మా అక్కిరెడ్డిపాలెం విలేజ్లో కిడ్నీ బాధితులు కానీ లేకపోతే ఈ వాటర్ కంటామినేషన్ తాలూకా ఇబ్బందులు కానీ మాకు ఎప్పుడు లేవు. కానీ ఈ గత 2 సంవత్సరాల్లో కిడ్నీ బాధితులు కూడా విపరీతంగా పెరిగారు. అలాగే ఈ వాటర్ కంటామినేషన్ అనేది కూడా చాలా ఎక్కువగా పెరిగింది. కాబట్టి మేము 2-3 సార్లు ఇతనికి మేము వచ్చి హెచ్చరించాము. హెచ్చరించిన తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. సార్ కూడా గట్టిగా ఒకరోజు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, అన్ని చెప్పారు అధికారులకి. అధికారులు వచ్చినా కూడా ఈయనకి ఏంటంటే దున్నపోతు మీద వాన పడిన పరిస్థితుల్లో ఆయన ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి మేము అధికారులను పలుమార్లు కలిస్తే వారు కూడా ఏంటంటే చాలాసార్లు మేము వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. గతంలో మేము ఒకసారి ఎంతో ఫైన్ కూడా వేసామని చెప్పారు. అంటే అప్రాక్సిమేట్గా నాకు తెలియదు కాబట్టి ఆ ఫైన్ ఎంత అని తెలియదు. ఫైన్ కూడా వేయడం జరిగింది. వాళ్ళన్నీ సెటరేట్ చేసుకోవట్లేదు. కాబట్టి ఇవాళ ఇండస్ట్రీ మూసేసినా పర్వాలేదు, కానీ ఉపాధి కంటే బ్రతుకులే పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము గ్రామస్తులందరమే కూడా ఇక్కడ మాజీ సర్పంచ్లుగా ఉన్నాం. సర్పంచ్ గారు మొన్న మాజీ అంటే ఇప్పుడు ప్రజెంట్ సర్పంచ్ గారు, ఎంపీపీ గారు అందరూ కూడా వచ్చి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క ఇండస్ట్రీని ఈరోజు మీరు ఇక్కడ బంద్ చేసి మాకు ఏదైనా మీరు ప్రాపర్గా మేము అంటే ఇండస్ట్రీని ఆపే ఉద్దేశం మా గ్రామస్తులకు లేదు. కానీ మాకు ఎటువంటి ఈ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కానీ లేకుండా మీరు తగు చర్యలు తీసుకొని ఎటువంటి ఇండస్ట్రీ నడుపుకున్నా కూడా మేము అందరం స్వాగతించే మనుషులే తప్ప వాళ్ళని ఆటంకపరచడం, వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టే ఆలోచనలు అయితే మాకెవరికి లేవండి. అదే ఆయనకి హెచ్చరించడం జరిగింది. అయితే స్థానికంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ 2 రోజులు ఆపి మాకు ఏదైతే ఆయన చెప్పారు, మాకు ఏదో ఆల్టర్నేటివ్ మీరు ఏం చేస్తారో మాకు చూపించి మీరు నడుపుకోండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మాది కాదు. కాకపోతే మీరు కానీ ఇదే చర్య కానీ చేస్తే మాత్రం మేము ఇండస్ట్రీ గురించి ఎంతవరకైనా వెళ్ళి పోరాటం చేసి ఇక్కడ ఇటువంటి ఇండస్ట్రీ నడపకుండా చేసే పరిస్థితికి అయితే అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి మేము గ్రామస్తులందరూ ఏకకంఠంతో ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగిందండి. మంది దాకా కిడ్నీ పేషెంట్లు అయిపోయారు. నూజిలు కానీ బోర్వెల్ కానీ మొత్తం అంతా పాడైపోయి ఈయనకి ఎంత రూపంగా చెప్పినా అలాగే అంటున్నారు. నెల అని 2.5 సంవత్సరాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆరోగ్యాలు చాలామంది బాగాలేదు. అలాగే ఒక 5-6 గేదెలు చనిపోయాయి, ఒక 100 దాకా కోళ్ళు చనిపోయాయండి. ఈయనకి ఎంత చెప్పినా వినలేదు. ఎమ్మెల్యే గారితో చెప్పినాము, జడ్డమ్మ గారు, ఏపీ జడ్డమ్మ గారు చెప్పినా, ఎవరు వచ్చినా చెప్పినా ఎంతం లేదు ఆయన. సరే మీరు తీసుకోండి అనేసి వాళ్ళు అనగానే ఇంకా మా గ్రామస్తులందరూ వచ్చి మా మీద పడితే మేము కంపల్సరీగా రాక తప్పటం లేదు. ఆయన ఈసారైనా మా పెద్దలందరికీ గౌరవించి ఆపి అవి పెట్టుకొని ఎస్టీడీ యూనిట్ పెట్టుకొని ఆయన రన్ చేసుకుంటే మంచిదని మేము చెప్తున్నాం. చెప్పకపోతే దీన్ని మూత చేయవలసిన అవసరం కూడా మాకు ఉన్నది గ్రామం నుంచి అని తెలియజేస్తాం.